నాదర్గుల్ గ్రామంలో 7,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. సర్వే నంబర్ 613లో ఏళ్ల తరబడి పేదలు సాగు చేసుకుంటున్న భూమి ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా కాపాడాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలే కబ్జాకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రజల భూముల్ని కబ్జా చేయడమే ప్రజాప్రతినిధులుగా పనిగా పెట్టుకున్నారని అన్నారు. హైకోర్టు ఏం చెప్పింది? గవర్నమెంట్ ల్యాండ్. ఆర్డీఓ ఏం చెప్పారు? గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు గవర్నమెంటే కాపాడుకోవాలి కదా, అధికారులు అక్కడ దాన్ని ఇమీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా అనేది మామూలుగా ఏమీ తెలియని వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. మరి వారం రోజులు అవుతుంది, ఇప్పటికైనా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అంతా స్పందించి దాన్ని తీసేసుకొని గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డ్స్ పెడతారని ఎక్స్పెక్ట్ చేసినాం మేము. కానీ ఇప్పటికి అక్కడ ఏం జరుగుతుంది? కంప్లీట్ గా వాళ్ళు షీట్స్ వేసుకొని ఉండి బౌన్సర్లను పెట్టి రైతుని లోపలికి రానియకుండా ఆపుతూ ఉంటే జిల్లా యంత్రాంగం తమాషా చూస్తుంది, ప్రభుత్వ పెద్దలు కూడా తమాషా చూస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద ఆరోపణ వచ్చినప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి ఇమీడియట్ గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని ఆదేశాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉందా లేదా ఒకసారి ఆలోచించమని కోరుతాను. నిన్న రెవెన్యూ మినిస్టర్ గారు హరీష్ రావు గారినో ఇంకెవరినో తిట్టడము పెట్టినారు తప్పిస్తే, అవును అది ప్రభుత్వ భూమి, మేము కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నామని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ ప్రమేయం లేకపోతే ఇమీడియట్ గా ఆదేశాలు ఇవ్వండి, జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వండి. ఆ రేకుల షెడ్ అంతా షీట్స్ అన్ని తీసేసి గవర్నమెంట్ బోర్డు పెట్టమని ఆదేశాలు ఎందుకు ఇవ్వట్లేదు? స్వంత భూములను కాపాడుకోవలసినటువంటి ఒక చిత్తశుద్ధి వాళ్ళ ప్రభుత్వ భూములను, ప్రజల ఆస్తులను కాపాడటంలో ఈ ప్రభుత్వంకు ఎందుకు అలసత్వం? రేవంత్ రెడ్డి గారు, యు ఆర్ ఏ హోమ్ మినిస్టర్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఒక దోపిడి నాణానికి రెండు వైపులు అన్నట్టుగా రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి వాళ్ళ ఫ్యూచర్ సిటీ అంతా కూడా ప్రజల ఫ్యూచర్ ను బర్బాద్ చేస్తా ఉన్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ ప్రజల ఫ్యూచర్ ను బర్బాద్ చేస్తున్నారు అనడానికి ఇది నిదర్శనం. ఎంత గుండె ధైర్యం ఉండాలా, 7,000 కోట్ల రూపాయల భూమిని దోచుకపోతున్నారు అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలా? హైకోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా కోహినూరట, తర్వాత పేర్లు ఏదో ఉండేనేమే, శిల్పా ఇన్ఫ్రా, వీటిలో అన్నిట్లో కూడా, ఈ కంపెనీలన్నింటిలో కూడా వివరాత్మకమైనటువంటి ఒక రిప్రజెంటేషన్ ఇది. ఈ అన్ని కంపెనీలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క తనయుడు భాగస్వామి అయినట్టుగా, హర్షారెడ్డి గారు భాగస్వామి అయినట్టుగా ఉన్నాయి. ఇకేముంది, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పని సామెత ఉంది కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణకు రాజు అయిపోయింది, రారాజు రేవంత్ రెడ్డి అయిపోయిండు. వీళ్ళిద్దరు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పని 600 మంది జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. ఇదే ఇంకెవడైనా సరే పేదోడు ప్రభుత్వ భూమిలోకి పోయి ఒకవేళ నిర్మాణం చేపట్టాలన్నా, లేకపోతే ఒక ఇంచు దాటి ఒకవేళ నాగలి దున్నించాలని ప్రయత్నం చేస్తే ఊకుంటుందా రెవెన్యూ డిపార్ట్మెంట్? ఊకుంటుందా పోలీస్ డిపార్ట్మెంట్? అంటే కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రోద్బలంతో మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా ఆయన యొక్క ఆధిపత్యాన్ని, అహంకారాన్ని మొత్తం కూడా రెవెన్యూ అధికారుల మీద జొప్పించి ఇవాళ రెవెన్యూ అధికారులు కూడా దీంతో కుమ్మక్కైపోయి ఇంత పెద్ద ఎత్త దాష్టికానికి పాల్పడతా ఉంటే కుమ్మక్కై ఉన్నారు.